వెల్కమ్ టు గాజువాక రమేష్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మేమైతే ఇప్పుడు అరకు షూట్కి వచ్చాం. నైట్ ఇప్పుడు 1 అవుతుంది. రైల్వే స్టేషన్లో ఇప్పుడు దిగాం. చలి మాత్రం చాలా విపరీతంగా అయితే మాత్రం ఉంది. చాలా చలి, తట్టుకోలేనంత చలి. బోట్ ఎక్కడ ఉంది? అదే అది వేరే. ఆ బోట్ కాదు, ఆ బోట్ కాదు అక్క. అక్క సర్రా, అక్కడ కాదు. పద మన ఇద్దరు నడుచుకుందా. హాయ్ హాయ్ హాయ్, అరకు గోయింగ్ మేము. ఓకే, స్టేటస్ లో పెట్టేద్దాం. అందరూ అందరండి. హాయ్ హాయ్ అరకు. ఓకే, మేమందరం అరకులో ఉన్నాం. మీరు ఇట్రండి, అందరూ వెనక్కి రండి. వచ్చారా? ఇంకెవరైనా తమ్ముడు పర్లేదే, అమ్మ కలిసి ఉందా. పదండి. నైట్ టైం అంతా ఇప్పుడు టైం 1 గంట. 1 గంట. వీడియో అలాగే అక్కడ ఉంది బోట్. రండి. చూడు తమ్ముడు, నువ్వు అలాగే నిలబడు. అందరూ ఒక్కొక్కరు హాయ్ చెప్పి. ఓకే, హాయ్, మేము అరకు వచ్చాం. ఓకే, బాయ్ 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 బాయ్. వీడియో వీడియో హాయ్ కూడా చెప్పాలి, బాయ్ కూడా చెప్పాలి. హాయ్ బాయ్ బాయ్ బాయ్. బాయ్ చెప్పురా. వెల్కమ్ అరకు. హాయ్ అరకు. ఫ్రెండ్స్, మేము అరకు వచ్చాం. ఇదిగో మా టీం అందరూ చూడండి. మన రమేష్, గాజువాక రమేష్ యూట్యూబ్ ఛానల్. అందరూ కూడా లైక్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ పేరు మరి ఇంకోసారి చెప్తున్నాను, గాజువాక రమేష్. మీరైతే కామెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ టు రమేష్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడాను. ఓకే, బాయ్ బాయ్. ఓకే, బాయ్. స్టేషన్ బయట చాలాసేపు వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకా వెహికల్స్ రాలేదు. ఇక్కడ మాత్రం చలితో వణుకుపోతున్నారు ఒక్కొక్కరు బయట. స్టేషన్ బయట వెహికల్ కోసం వెయిటింగ్. ఇక్కడ మేము కదా
రమ్మని వెళ్ళిపోతే అలాగా అందరూ దగ్గర ఉండి ఉండండి. హలో మడి ఇదిగో చేస్తున్నాను వాళ్ళకి. సో గైస్ వెహికల్స్ అయితే వచ్చాయి. వెహికల్స్లో రూమ్కి వెళ్తున్నాం. ఎక్కడెక్కడ రాజధాని హోటల్ అంట బుక్ చేశారు. ఆ రాజధాని హోటల్కి మాత్రం వెళ్తున్నాం. రండి రండి. అరే మహేష్ ఎక్కండి బండి. వీళ్ళకి ఎంతమంది ఉన్నారా? వాళ్ళు మనోళ్ళు వాళ్ళు చూడటానికి వచ్చినాం. ఇంకా అవతలెక్కండి. ఇంకా వాళ్ళు వస్తారా ఇద్దరికి వచ్చేయండి. ఇంటికి ఏమన్నా అడ్జస్ట్ అవుతావని కొంచెం అతడు సినిమాలో అతడి సినిమాలో అలా తీసుకెళ్తారు కదా. ఇలా తీసుకెళ్తారు కదా, అలా తీసుకెళ్ళిపోతున్నారు మమ్మల్ని. ఇప్పుడు మహేష్ బాబు ఎక్కారా మమ్మీ? ఎక్కారా? అందరు ఎక్కారండి అతడి సినిమాలో ఎక్కినట్టుగా. మహేష్ బాబు ఇప్పుడు మా అందరిని ఒక్క ఇలాంటి తీసుకెళ్తారు కదా. ప్రకాశ్ రాజుని తట్టుకొని తీసుకెళ్ళిందా? అది చూపించి లేకుండా ఎలాగవుతుంది అక్క? ఇందులోనే నేను బాయ్ చెప్పాను ఇప్పుడు. బాయ్ చెప్పు. చెల్లి చెల్లి అయిపోయింది. సరిపోలే సరిపోలేదా? బండి ఆఫీసర్ బుర్ర దగ్గర ఆఫీసర్ వాడు నీకు మంచిదే. నీకు మంచిది సరిపోలేదు అక్కడ. దగ్గరే మాట్లాడుకుంటూ పాడుకుంటూ వీడియో చేసుకుంటూ వచ్చేసేవాళ్ళం కదా 4 కల్లా. తెలిసిన మాకు బాలాజీ హోటల్ కనబడుతుందట. బాలాజీ హోటల్ ఈ నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాం. టుమారో కలుస్తాం. బాలాజీ హోటల్ రేపు షూట్ లో మళ్ళీ ఎంటర్ అవుదాం. ఓకే బాయ్, గుడ్ నైట్. జెంట్స్ రూమ్ ఎక్కడ? జెంట్స్ సెట్ లేదు. అక్క మాకు రూమ్ లేవంట అక్క. ఎక్కడ పడుకోవాలి? ప్లాట్ఫామ్ కింద వెళ్ళిపోవాలా? మళ్ళీనే వాళ్ళు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాం. కానీ నీ మొహం కనబడట్లేదు అక్క. చెప్పు, మాట్లాడు. లైట్ అయ్యి నీ మొహం కనబడట్లేదు అసలు. లైట్ అయ్యి. మీ రూమ్ ఇదంతానా? బాగుంది మీకైతే. మాకైతే ప్లాట్ఫామ్ వెళ్ళిపోమంటున్నారు. ఏం చేయాలి చెప్పండి. మీరు కనబడుతుంది అక్కడ ఇప్పుడు. ఓకే, మీ రూమ్ దొరికిస్తుందట. మీకు రూమ్ దొరికిస్తుంది. మాకు రూమ్ దొరికిస్తుంది. మాకు మా తమ్ముళ్ళు ఎవరికి రూమ్ దొరకలేదు. వాళ్ళందరూ రోడ్డు మీదే ఉంటారు. ఎవరైనా లైన్ వేసుకోవాలనుకున్నాడు అందరూ వచ్చేసేయండి. ఎందుకు? నో ప్రాబ్లం.
ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నువ్వు అలాంటి చెప్పావు సూపర్ ఆఫర్. ఎవరు కాన్స్పెక్టా? అది నువ్వే, అది నువ్వే, కౌసుపిట్ట, అది నువ్వే, కౌసుపిట్ట. మీరు అలా ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి చూడండి కౌన్స్ పెట్టి ఎలా ఉన్నాయో చూపించారు. నవ్వులు పడ్డాయి ఇవన్నీ. ఇగో ఈ కౌసుపిట్ట రాదు. ఈ కాన్స్పెక్ట్ చూసారండి? అది కాన్స్పెక్ట్ చూసారండి? చూడండి చూడండి ఎలా ఉన్నారో చూడండి. చలిపోనుతూ ట్రైన్ లో ఎవరెవరో కాన్స్పెక్ట్ అని పేరు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు కాన్స్పెక్ట్లు అయిపోయారు. మేము మరొక షూటింగ్కి వచ్చాము. చూడండి ఇదిగో ఈ అమ్మాయి చూడు ఎలా కూర్చోందో అలసిపోయాం అనమాట. ఇగో ఇది చూడండి, ఇగో ఈ ఫేస్ చూపించు. ఇగో చూడు, ఇక కౌస్ పిట్లు అయిపోయారు. అది పెద్ద కౌస్, అది చాలా పెద్ద కౌస్. అది ఇగో చూడండి, అదిగో 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 ఇగో చూడు ఎలా కొనుక్కున్నారో. అసలు ఎవరు ఎలా కొనుక్కున్నారో ఒకరికి తెలియలేదు. చూడండి ఎలా కొనుక్కున్నారో. మొత్తం గువ్వల్లాగా గోపెట్లు పనుకుంటారు కదా, గోపెట్లు గువ్వలని అలా ఉన్నారు. మొత్తం దుప్పటి కప్పించుకుందండి. ఇగో చూడండి ఒక్కొక్కరు ఇగో పెద్ద బెడ్షీట్ కప్పుకొని ఇగో చూడండి తీట్లా ఇంకా దుప్పటి గట్టిగా పెట్టుకొని పనుకున్నారు. ఒక్కడ కూడా ఊపిదిగో అక్కడ చూడ ఇంకా అతనికి నిద్ర రాలేదు. ఇగో చూడండి చూడండి నిద్ర రాలేదు, ఇంకా వీళ్ళకి నిద్ర రాలేదు. ఇది చాలా ఘోరం, ఇక్కడ చాలా ఘోరం, చాలా చాలా ఇది చూడు చాలా ఘోరమైన, చాలా ఘోరం. అది చాలా చూడు అసలు చెప్పలేనంత విధిగా వాళ్ళు అక్కడ. చూడండి మీరే చూడండి, మీరేం చేస్తారో మీరు కామెంట్ చేయండి. దీన్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మర్చిపోకండి, ఎవరు మర్చిపోకండి. హాయ్ డియర్, ఇదంతా మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో మధ్య మధ్య ఆఫ్ చేస్తూ అలా తీసి కిందకి రా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ 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 హాయ్. చచ్చిపోయేలా ఉన్నా. అందరు చూడండి, మేము అరకు వచ్చాము, టూర్కి వచ్చాము. ఓకే, ఇక చూడు చాలా కూల్ వాతావరణం. మేము ఇక్కడ మంట వేసుకొని జరిగింది. ఫ్లైట్ పొద్దు అట్లా అయింది. 3 అవుతుంది, 2 కూడా కాదు. సో గైస్, మాకైతే రూమ్స్ అయితే ఖాళీ లేవు. ఇక్కడ సండే వీకెండ్ కదా, కాబట్టి ఎక్కడ రూమ్స్ అయితే లేవు. అందుకే మేము బయట ఉండవలసి వచ్చింది కారులో. అందుకనేసి మేము బయట ఇక్కడలాగా మంటలు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. మార్నింగ్ వరకు అయితే కాదు, కనీసం 1 అవర్ అయినా పడుకోవాలి. అందుకోసం ఇలాగే నాకు అలాగే వెళ్దాం. సో గైస్, ఇక్కడ ఏంటంటే షూటింగ్ ఏంటంటే
ఒక చిన్న యాక్సిడెంట్ అనమాట. యాక్సిడెంట్కి ఇంత సెటప్ అనమాట. అది కూడా పెడతాను వీడియో. అది ఇప్పుడు కాదు, మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత నేను పెడతాను. అది ఎలా తీసారు ఏంటి అనేది షూట్ కంపల్సరీగా చూడండి. అవి అయితే షార్ట్స్లో పెడతానండి, రీల్స్లో. ఇది చూడండి కంపల్సరీగా. మూవీ కంప్లీట్ అయిపోవాలి అప్పుడు పెడతాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.